కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ ఫండ్స్ కేటాయించిందని చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఈ స్పెషల్ ఫండ్స్ తో పాటు కార్పొరేషన్ నిధులను కలిసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కొండా సురేఖ. గత సర్కార్ బిల్స్ పెండింగ్ పెట్టడంతో కాంట్రాక్టర్లు టెండర్ వేసేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేపిస్తున్నామని తెలిపారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి. 10 కోట్ల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు కార్పొరేషన్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ ఉంటాయి, ఇంకా ఇతర ఫండ్స్ కూడా ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా కౌన్సిల్ మీటింగ్లో అన్ని డివిజన్లకు కూడా సమాన దృష్టితో చూస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏవి అవసరం ఉన్నాయో వాటిని మంజూరు చేయడమే కాకుండా టెండర్లు పిలిచి వర్క్స్ కూడా మేము శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈ సంవత్సర కాలం కూడా కొంత స్తంభింపజేయబడింది వర్కులు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వర్కులు ఇచ్చి వాటికి బిల్లులు ఇవ్వకుండా ఉండడం వలన ఈరోజు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి నెలకొన్నది. అయినా కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వర్షాకాలం వస్తే మనం పనులు చేయలేము కాబట్టి మీరు తప్పకుండా ఈ పనులు చేయాలని కాంట్రాక్టర్లను ఒప్పించి మెప్పించి మేము ఈ యొక్క పనులను శంకుస్థాపన వరకు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది.